వార్తలు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుల పాలైందని అమిత్ షా అసత్యాలు పలకడం ఎంతవరకు సమంజసమని మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. దేశంలోని రాష్ట్రాల్లో చూస్తుంటే తెలంగాణ స్థానం క్రింది నుంచి 5వ స్థానంలో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. పద్ధతి రాష్ట్రాన్ని నడిపించుకున్నామని తెలిపారు. ఇక తెలంగాణ అప్పుల శాతం 23.5%గా ఉందని పేర్కొన్నారు. రాజకీయ పర్యాటకుల సందడి నడుస్తూ ఉన్నది. ఒక్కొక్క పర్యాటకుడు ఒక్కొక్క టూరిస్టు రావడం వచ్చి ఇక్కడ దిగంగానే आज का क्या थीम है, आज क्या बोलना है వాళ్ళ పాపం తెలియదు. సీజనల్ అప్పుడప్పుడు వచ్చిపోయేటోళ్ళు కాబట్టి ఇక్కడ వాస్తవిక పరిస్థితులు తెలియదు. ఆయన నేను చెప్పిన అబద్ధాలు చూస్తూ ఉంటే ఆయన పేరు అర్జెంటుగా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన అమిత్ షా కాదు, అబద్ధాల బాద్షా. ఒక్కటంటే ఒక్కటి కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటలో ఒక్కటంటే ఒక్క మాట కూడా నిజం లేదు. అప్పుల పాలైపోయింది తెలంగాణ. ఈయన మాట్లాడతాడు. మిత్రులందరినీ నేను కోరుతా ఉన్నా, మీరందరూ పాత్రికేయ మిత్రులు, సరే నేను తప్పు చెప్పొచ్చు కానీ గణాంకాలు అయితే తప్పు చెప్పావు కదా. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క. తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో మనం అప్పుల నిష్పత్తిలో, అప్పులు ఎప్పుడైనా ఎట్లా చూస్తారంటే జిఎస్డిపి డెట్ రేషియో చూస్తారు. అప్పు ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం ఎంత అని లిస్టు చూస్తారు. 28 రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం ఏంటిది అంటే 23, అంటే కిందికి వెళ్ళి 5వ స్థానం తెలంగాణ. గంత పద్ధతిగా నడుస్తున్న తెలంగాణ. మన అప్పుల శాతం 23.5. తుక్కుగూడలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగాన్ని టీఆర్ఎస్ నేతలు తప్పుపట్టారు. తెలంగాణలో అభివృద్ధి జరగలేదని కేంద్ర మంత్రులు అంటున్నారంటూ కరెంటు వెలుగులోకి జిగేలుమనే గ్రామాలు అభివృద్ధి చెందాయని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీలో అభివృద్ధి చెందాయని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. బ్యాంకులకు ముంచే నాయకులు అందరూ బీజేపీలో ఉన్నారంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వీలైతే విషం చిమ్మిపోతున్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి పోయేటప్పుడు ఓ కుట్రలకు రూపకల్పన చేసుకొని పోతున్నారు. ఇవాళ గుజరాత్లో 25 ఏళ్ళు మీ గుప్పెట్లో ఉంది. గుజరాత్ అమిత్ షా మోడీ ద్వయం గుప్పెట్లో ఉంది. ఎందుకు ఇంకా చీకట్లు ఉన్నాయి గుజరాత్లో? తెలంగాణలో అభివృద్ధి జరగలేదా? అమిత్ షా గారు ఒక్కసారి తెలంగాణలోని ఏ గ్రామమైనా పొద్దున్నానికి వస్తావా, రాత్రిపూట వస్తావా, ఒక్కసారి వచ్చి చూడు, తెలుస్తుంది తెలంగాణలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి ఏందో. తెలంగాణ గ్రామాలు ఇవాళ నువ్వే కదా, నీ కేంద్ర ప్రభుత్వమే కదా. నిన్నగాక మొన్న 20 అవార్డులు ప్రకటిస్తే 19 అవార్డులు తెలంగాణ గ్రామాలకు వచ్చినాయి. ఈ దేశంలో ఢిల్లీ నుంచే బీజేపీ గద్దె దిగబోతూ ఉంది. తెలంగాణ ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలతో పాటు పక్క రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు కేసీఆర్ని. తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ఎందుకు వదులుకుంటారు? మేము పెంచిన ధరలు సరిపోవట్లేదు, 100 రూపాయల డీజిల్ని పెంచినాం, 200 చేస్తాం, అందుకనే మాకేమని అడుగుతున్నారా? మీకు అందుకే ఇస్తారా ప్రజలు, తెలంగాణ ప్రజలు మీకు ఓటు? గిరిజన యూనివర్సిటీకి, సైనిక స్కూల్కి, ఖాజీపేట ఫ్యాక్టరీకి స్థలాలు ఇవ్వలేదని బీజేపీ నేతలు అసత్యాలు పలుకుతున్నారు. వాటికి స్థలం కేటాయించి 5 సంవత్సరాలు అవుతుంది. మరి వాటి ప్రదేశాల్లో నిర్మాణాలేవి అని ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. పక్కనున్న ఏపీకి 15 మెడికల్ కాలేజీలు కేటాయించి తెలంగాణకు ఒక్క కాలేజీని కూడా ఇవ్వలేదన్నారు. మరి వీరు వైద్య కళాశాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని దయాకర్ విమర్శించారు. ఇంకా సిగ్గు లేకుండా అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారే. నేను ఒకటే అంటున్నా, మా హక్కు, తెలంగాణ విభజన చట్టంలో ఇచ్చిన హక్కు. కోచ్ ఫ్యాక్టరీని నిండా ముంచినాం, గిరిజన యూనివర్సిటీని ముంచినాం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ముంచాం. మొన్న మెడికల్ కాలేజీలో 155 ఆల్ ఇండియా లెవెల్లో కొత్త మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి ఇచ్చినావా? మళ్ళీ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడతాడు. మీరే చెప్పండి, ఇక్కడ మీరే సాక్ష్యం. అన్ని జిల్లాల మెడికల్ కాలేజ్ మంజూరు చేసి హాస్పిటల్స్ మేము చేస్తుంటే వైద్య విషయం లోపల చిన్న చూపు పెడుతున్నాడు. మరి 155 మెడికల్ కాలేజ్ ఇచ్చి ఒక ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజ్ ఇచ్చి తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలే. మేము కరీంనగర్కి ఇవ్వని, నిజామాబాద్కి ఇవ్వని, మేము ఆదిలాబాద్కి ఇవ్వని ప్రపోజల్ చేసి పంపించినాం. ఈ దద్దమ్మలు బండి సంజయ్, నువ్వు తెచ్చుకున్నావానే? కరీంనగర్కి తెచ్చుకున్నాడు కేసీఆర్ గారికి బండి సంజయ్ సరిపోతాడంట. నువ్వేదో మా తెలంగాణ రాష్ట్రంకు అదనంగా ఇస్తున్నావు. మా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఆదాయమే మీరు దేశం అంతా ఖర్చు పెడుతున్నారు.
గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గుల్ మెహర్ కాలనీలో ఈద్ మిలాప్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ పాల్గొన్నారు. త్యాగం, దయ, సహానుభూతి, క్రమశిక్షణ, దానగుణాలు నేర్పే పవిత్ర రంజాన్ పర్వదినం ముగిసిన తర్వాత ఆత్మీయ కలయికనే ఈద్ మిలాప్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. గుల్ మెహర్ ముస్లిం సోదరులు శ్మశాన వాటిక కావాలని ప్రభుత్వ విప్కి వినతిపత్రం సమర్పించారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శ్మశాన వాటిక మాకు ఇంపార్టెంట్. గోపీనగర్ శ్మశాన వాటికలో రాళ్ళు రప్పులు వేసి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. అదే కాక ఈ ప్రాంతానికి కూడా ఒక శ్మశాన వాటిక రావాలని చెప్పి ఒక మాట చెప్పారు. గోపీనగర్ శ్మశాన వాటికలో ఉన్నటువంటి రాయి మొత్తం కంప్లీట్ తీసి పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం నేను చేస్తా. రెండోది పెద్ద చెప్పారు, హాస్యంగా చెప్పారు, ఆయన పెద్ద చెప్పారు, మన ప్రాంతానికి ఇక్కడ ఒక 10-12 సుమారుగా గతంలో శ్మశాన వాటికగా భావించి అక్కడ పెట్టుకోవడం కూడా జరిగింది. దాన్నే డెవలప్ చేసి ల్యాండ్ని అలాట్ చేయించి, ల్యాండ్ అలాట్ చేస్తే మా డబ్బులు పెట్టి మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటామని చెప్పారు. ఇక్కడి నుంచి అతి త్వరలో 1 or 2 monthsలో 100 feet రోడ్ వెళ్తా ఉంది వెనక నుంచి. అది పోను శ్మశాన వాటికి ఎంత పెరుగుతుంది, ఉన్నటువంటి వాటిని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా అది పోను ఎంత ల్యాండ్ అయితే మిగులుతుందో గవర్నమెంట్ ల్యాండ్ దాన్ని సర్వే చేయించి మీ ₹1 దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కాంపౌండ్ వాళ్ళతో సహా నేనే కట్టించి. సామాన్యులపై భారం పడేలా గ్యాస్ ధరను పెంచారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. గ్యాస్ రేట్లను తగ్గించాలని బడంగ్పేట చౌరస్తాలో టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మోదీజీ గ్యాస్ తీసుకుపో, కట్టెలపై ఇచ్చిపో అంటూ నినాదాలు చేశారు. పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా రోడ్డుపై గ్యాస్ సిలిండర్ పెట్టి గ్యాస్ సిలిండర్ కింద దండం పెడతా మోదీకి ఇంటికి పంపుతామని ఫ్లకార్డులతో నినాదించారు. 5,000 మంది మహిళలతో కలిసి సబితా పాదయాత్ర చేశారు. ఈరోజు మహిళలకు కుది పండగ తయారైనటువంటి ఈ గ్యాస్ ధరను రాష్ట్రంలో 38 ఫాస్ట్రాక్ కోర్టులను రెగ్యులైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు వేగంగా న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించిన సర్కారు తగు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కోరింది. రెగ్యులరైజ్ చేస్తున్న కోర్టులో 22 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి క్యాడర్వి కాగా మరో 16 సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్వి ఉన్నాయి. ఆయా కోర్టుల కార్యాలయ ఏర్పాటు కోసం 1098 పోస్టులను మంజూరు చేస్తూ మరో జీవో విడుదల చేసింది. దీంతో పాటు మరో 14 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులో 308 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సినీ నటులకు ముందస్తుగా వైద్య పరీక్షలు అవసరమని ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ నాగేశ్వరరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో గల ఏఐజీ హాస్పిటల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. మా అధ్యక్షుడు మంచు విష్ణు సమక్షంలో ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సినీ నటుల ఆరోగ్యమే ప్రధాన ఎజెండాగా మా అసోసియేషన్ పనిచేస్తుందంటూ మంచు విష్ణు పేర్కొన్నారు. అత్యధిక పరికరాలతో వైద్యం చేయించిన ఏఐజీ ఆసుపత్రి వైద్యులకు విష్ణు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎంతో వినోదాన్ని అందించే సినీ నటులకు వైద్య పరీక్షలు మేలు చేకూరుస్తాయని చెప్పారు. దీనికి విష్ణు గారు ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒకసారి వచ్చి నేను అనుకున్నా వీ షుడ్ డూ సంథింగ్ ఫర్ దెమ్. దానికే మా ఇది కూడా క్యాంప్ కూడా వచ్చే ముందు మా స్టాఫ్ అందరూ కూడా మీటింగ్ పెట్టి వీ డిసైడెడ్ ద బెస్ట్ పాసిబుల్ ఫెసిలిటీస్ వీ షుడ్ గివ్ దెమ్. దీనివల్ల అందరికి కలిసి క్యాంప్ అనేది తయారు చేసి వీ హ్యావ్ ఇంక్లూడెడ్ ఆల్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్, అంటే ఏ జబ్బు వచ్చే అవకాశం ఉందో చూసి ముందే ప్రివెంట్ చేయడానికి. అటువంటి సిస్టమే మేము ఈరోజు ఆర్టిస్ట్ అందరు కూడా వి గాట్ ఇట్ దేర్ చేసి అందరి దగ్గర బ్లడ్ శాంపుల్స్ కానీ అల్ట్రాసౌండ్స్ కానీ అన్నీ చేసి వీఆర్ నౌ ఇవి వచ్చిన టెస్ట్ రిజల్ట్స్ అన్ని కూడా కంప్యూట్ చేసి మీకు ఎగ్జాక్ట్గా వీ ప్రెడిక్ట్ అండ్ టెల్ యూ ఇది ప్రికాషన్స్ తీసుకోవాలా, దిస్ ఇస్ వాట్ యూ షుడ్ డూ. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రెంటాలజీ వాళ్ళు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి మాస్టర్ హెల్త్ చెకప్కి ముందుకొచ్చి మా అందరికీ ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎంతో హెల్ప్ చేశారు. ఫస్ట్ థ్యాంక్స్ టు నాగేశ్వర రెడ్డి గారు, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి. మా అసోసియేషన్కి అయితే ₹1 ఛార్జ్ చేయలేదు. వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ సార్, వీఆర్ రియలీ గ్రేట్ఫుల్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ is grateful for the magnanimous heart you have shown. But if there's anything our association can do to AIG,
విల్ ఆల్వేస్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. పగలంతా భానుడి భగభగలతో అల్లాడిన జనం సాయంత్రానికి వర్షం పడడంతో ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం పొందారు. జూబ్లీహిల్స్, అమీర్పేట, బేగంపేట్, మూసాపేట్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, బోరుబండ, దిల్సుఖ్ నగర్లో వర్షం పడింది. దీంతో నేడు రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం కావడంతో వీకెండ్ కోసం బయటకు వచ్చిన ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. అమిత్ షా తెలంగాణ పర్యటనతో టీఆర్ఎస్ మంత్రుల్లో భయం పుట్టుకుందని బీజేపీ నేత లక్ష్మణ్ ఆరోపించారు. అందుకే మంత్రులందరూ మూకుమ్మడిగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉన్నమాటంటే ఉలుక్కులు ఎందుకంటూ అమిత్ షా మాటల్లో తప్పేముందుంటో చెప్పాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీనైనా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని ప్రశ్నించారు. కాషాయ జెండా చేతిలో పట్టుకొని నెత్తి మీద ఎండ లెక్క చేయకుండా ఈరోజు ప్రజలు, కార్యకర్తలు తరలి వస్తే సీనియర్ మంత్రి హరీష్ రావు కూడా కేంద్ర హోంశాఖ మంత్రులు వారిని కూడా వలస పక్షి అని చెప్పి సంబోధించడము అది మీ స్థాయికి తగుదనని చెప్పి అడుగుతున్నాను. ఏదైనా అవార్డు, అత్యున్నత అవార్డు ఎవరికైనా ఇచ్చే పరిస్థితుల్లో అబద్ధాలు ఆడడంలో అర్జున్ అవార్డుకు మించి ఇవాళ హరీష్ రావు ప్రజలు ఇవాళ మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు. అందుకనే పోటీపడి ఇవాళ విరుచుకుపడుతున్నారు. ఒకవైపేమో అధినాయకుని మెప్పు కోసం, రెండోది వారి బీటలు వాడుతూ ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీకి పునాదులు కదులుతూ ఉన్నాయి. ఎంత ఎక్కువగా విమర్శిస్తే, ఎంత ఎక్కువగా పెద్ద నాయకులను చుడితే గొప్ప వాళ్ళం అయిపోయారని చెప్పి మంత్రులు. హైదరాబాద్లో ఓ మొబైల్ స్టోర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాదాపూర్ ఇమేజ్ గార్డెన్ సమీపంలో ఓ భవనం మొదటి అంతస్తులో ఉన్న లాట్ మొబైల్ స్టోర్ సర్వర్ రూమ్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న మాదాపూర్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కిటికీల మొత్తం అద్దాలతో మూసి ఉండడంతో వాటిని పగలగొట్టి లోపలికి ప్రవేశించి మంటలను ఆర్పేశారు. మంటలు సర్వర్లు పూర్తిగా కాలిపోయాయి. అధిక వర్క్లోడ్ కారణంగానే సర్వర్ ఓవర్ హీట్ అయ్యి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం జరగకుండా ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఇక ఇరుకు గదిలో సర్వర్ ఉండటం ప్రమాదానికి ముఖ్య కారణాలుగా తెలుస్తున్నాయి. నటి కరాటే కళ్యాణి నివాసంపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులు దాడులు చేశారు. పలువురు చిన్నారులను కిడ్నాప్ చేయడంతో పాటు 2 నెలల శిశువును కూడా కొనుగోలు చేసినట్లు అధికారులకు కొందరు ఫిర్యాదులు చేశారు. కరాటే కళ్యాణి నెలల శిశువును అడ్డుపెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్న ఫిర్యాదులో తెలిపారు. దీంతో కరాటే కళ్యాణిని విచారించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. 12 ఏళ్ల అబ్బాయిని కళ్యాణి పెంచుకుందని తల్లి విజయలక్ష్మి చెప్పింది. ఇప్పుడు మరొక అమ్మాయిని పెంచుకుంటుందని ఆమె వెల్లడించారు. నీకు సహాయంగా ఉంటారు, నీవు పెట్టిందంతా తింటూ ఉంటారు. ఇంకా నీకు పిల్లలు సరిపోలేదే, ఇంకా పాపని ఎందుకు తీసుకొచ్చావని మా అబ్బాయి కూడా అడిగాడు. అయినా అమ్మాయికి ఇష్టం, ఆడపిల్లంటే ఇష్టం. నేను పాపని పెంచుతాను, నేను పాపని పెంచుతాను. ఆ దానికి రోడ్ల మీద పడేసిన పిల్లల్ని ఇప్పుడు పెంటల మీద పడేస్తున్నారు, రోడ్ల మీద పడేస్తున్నారు, చెత్తకుప్పల్లో గుడ్డల్లో చూసి పడేస్తున్నారు, పీకనకు పడేస్తున్నారు. అలాంటి వాళ్ళకన్నా 1000 రెట్లు కళ్యాణి బెటర్ కదండి. ఒక అమ్మాయికి జీవితం ఇస్తుంది, ఒక అబ్బాయికి జీవితం ఇచ్చింది. ఎంతోమందికి జీవితం ఇచ్చి కళ్యాణ్ చేసిన తప్పేంటండి? ఎవడో వెధవ అమ్మాయి గురించి చెడ్డగా మాట్లాడితే మీరైనా మీ చెల్లెళ్ళకి అక్కల కంటే మీరు ఊరుకుంటారండి? చెప్పండి అమ్మా. మీ అక్కల్ని చెల్లెల్ని మీకు ఇలాంటి అనరాని మాట్లాడితే మీరు వెన్నీ ఊరుకుంటారా? అయినా ఆడపిల్లలు అశ్లీలంగా కనబడాలా? ఈ బుద్ధి ఉన్నది ఆ వెధవకి? బుద్ధి ఉండి అలా చేయాలి. విషయం ఏంటంటే ఈ బాబుని కానీ పాపను కానీ చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారు. చట్టబద్ధంగా తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారు? మౌక్తిక అని పేరు పెట్టామండి. మౌక్తిక అమ్మాయి పేరు. అమ్మాయి కూడా మంచి. ఎక్కడ తీసుకున్నారు చట్టబద్ధత? అది నాకు తెలియదండి. మీలాంటి వాళ్ళు ఎవరో అమ్మాయికి చెప్పారు, అమ్మాయికి తెచ్చి కూడా ఇచ్చారు. అబ్బాయిని ఎక్కడి నుంచి వచ్చారండి? శ్రీకాకుళం జిల్లా అనుకుంటానండి. కాదమ్మా, ఇప్పుడు పాపని ఇల్లీగల్ గా తీసుకుందనేది కళ్యాణ్ మీద ఆరోపణ వస్తుంది, కంప్లైంట్ చేశారు. మీరేమంటారు? ఏం ఇన్లీగల్ గా తీసుకోలేదండి అమ్మాయి, చట్టబద్ధంగా తీసుకుంది. చాలా ఉన్నట్టున్నాయండి, వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఎవరైతే తెచ్చిచ్చారో వాళ్ళు మీ వాళ్ళే అనుకుంటాను. నాకైతే వివరం తెలియదు. మైనార్టీ రిజర్వేషన్లు తొలగిస్తామన్న అమిత్ షా ప్రకటనను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించారన్నారు. 4% రిజర్వేషన్లతో ఉద్యోగాల్లో, చదువుల్లో మైనార్టీలు అభివృద్ధి సాధించారని తెలిపారు. అధికారం కోసం బీజేపీ మతాల వారీగా ప్రజలు విడగొట్టాలని చూస్తుందంటూ ఆయన విమర్శించారు. వ్యవహరించడం చాలా గర్హనీయం. దీన్ని వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ ఖండిస్తూ ఉంది.
అందరినీ కలపాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు మీరు కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా ఇలా విభజించి మాట్లాడటం తగదని చెప్తూ వైఎస్ఆర్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో సంక్షేమము, దాని తర్వాత సమానత్వము, తర్వాత స్వయం సమృద్ధి, ఈ మూడింటి ఆధారంగా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. మా నాయకురాలు కూడా నిన్న చెప్పడం జరిగింది, ఉన్న రిజర్వేషన్లు పెంచుతామన్న పార్టీనేమో పెంచలేకపోయింది, ఇక అధికారంలో రావడం కోసం ఉన్న ఈ కొద్ది రిజర్వేషన్లను కూడా మేము తొలగిస్తామని చెప్పడం నిజంగా కూడా ఇది ఖండించాల్సిన అంశం. ఈ విషయంలో వారు అనేక అవాస్తవాలు చేస్తూ ఉన్నారు. అంటే దీనివల్ల మిగతా వాళ్లకు రిజర్వేషన్ తగ్గిపోతుంది అనే ఒక అవాస్తవమైన స్టోరీని కూడా నిన్న వారు చెప్పడం జరిగింది. సాక్షాత్తు అంత పెద్ద స్థాయిలో ఉండి వైఎస్ఆర్ గారు కల్పించిన 4% రిజర్వేషన్ ఎవరి రిజర్వేషన్ తగ్గించకుండా వారు అదనంగా కల్పించిన రిజర్వేషనే తప్ప అది ఏ బలహీన వర్గాలకు సంబంధించిన కోటాల నుంచో తగ్గించిన రిజర్వేషన్ కాదు. ఈ విషయాన్ని కూడా తెలంగాణ సమాజం గమనించాలని కోరుతూ, అమిత్ షా గారు మాట్లాడిన అనేక మాటలలో రైతాంగానికి చేయవలసిన మేలు విషయంలో అధికారం నుండి చేయలేకపోవటం, తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తే చేస్తామనటం, ఈ రాష్ట్రంలో అందరూ కూడా కలిసిమెలిసి భిన్నత్వంలో ఏకత్వంగా అభివృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రాన్ని మరి విభజన పరంగా తీసుకెళ్ళి కొన్ని సీట్లు సాధించడం కోసం ఇంత నీచ స్థితికి దిగదాల్సిన అవసరం లేదు. వనస్థలిపురం టీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అంజన్ గౌడ్ సహా వందల మంది గులాబీ కార్యకర్తలు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఎల్బీనగర్లో పర్యటించిన బీజేపీ చీఫ్ బండి సంజయ్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఎల్బీనగర్కు వచ్చిన బండి సంజయ్కు రంగారెడ్డి అర్బన్ జిల్లా చీఫ్ సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలోకి చేరారు. బీజేపీలో కౌన్సిలర్ చేసిన అంజన్ కుమార్ గౌడ్ కానీ, అదేవిధంగా కొత్తపేట నుంచి రాకేష్ గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో జేఏఎస్ కింద పనిచేసిన పురంధేశ్వర్ కూడా, వీళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గతంలో సానుభూతి ఉండే, గతంలో భారతీయ జనతా పార్టీ బాధ్యతలు వహించిన అంజన్ కుమార్ గౌడ్ కానీ, వీళ్ళందరూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం అనేది శుభసూచకం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని సమక్షంలో ఈరోజు జాయిన్ కావడం అనేది వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ, ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ఈ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో కార్యాచరణ చేసుకొని ఖచ్చితంగా కార్యకర్త నాయకుల సహాయ సహకారంతో ఈరోజు ఇది ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జెండా ఎగరడానికి ముందుగా బాట వేయడానికి వచ్చిన స్వాగతం పలుకుతున్న నాయకులకు అందరికీ పేరు పేరు స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు. బీజేపీ పార్టీకి భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాజస్థాన్లో ఉదయ్పూర్ వేదికగా జరిగిన నవసంకల్ప్ చింతన్ శిబిర్లో పాల్గొన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో దళితులకు సరైన స్థానమే లేదన్న రాహుల్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అన్ని వర్గాలకు సముచిత స్థానం, సమ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. And while I was listening to the discussions, all of you, and of course those discussions were held in closed rooms, so the people of our country don't know the level of conversation that was taking place, the type of conversation that was taking place, the intelligence of the conversation that was taking place, but I got to see it. And while I was watching this, I was asking myself the question, which other political party in this country would allow this type of a conversation? A conversation where the senior most leadership is bluntly told, without holding back, without any. థామస్ కప్ను భారత్ తొలిసారిగా నెగ్గి కప్పును కైవసం చేసుకుంది. దీంతో శ్రీకాంత్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. థామస్ కప్లో గెలిచిన జట్టులో శ్రీకాంత్ సభ్యుడు కావడం సంతోషమని అన్నారు. 2017లో ఆడినట్లు అటాకింగ్ గేమ్తో జొనాథన్ క్రిస్టీ మట్టి కనిపించారని శ్రీకాంత్ తండ్రి సంతోషం వ్యక్తం చేశారు. అద్భుతమైన స్మాష్లతో శ్రీకాంత్ ఆ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడని శ్రీకాంత్ తండ్రి కృష్ణ పేర్కొన్నారు. ఇక దేశానికి పేరు తేవడం మాకు చాలా సంతోషంగా ఉందని శ్రీకాంత్ తల్లి రాధ హర్షం వ్యక్తం చేశారు.